జీతభత్యాలు తీసుకుంటూ పని చేయనిది కేసీఆర్ ఒక్కరే. అప్పులు తప్పుల తప్ప మాజీ సీఎం మాజీ మంత్రి కేటీఆర్ చేసింది ఏమీ లేదు. వాటిని సవరించడానికే సమయం సరిపోతుంది. మోదీ ప్రకటించిన నిధులనే అడుగుతున్న మీడియా ఇష్టాగోష్ఠిలో నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడాడు. జీతభత్యాలు తీసుకుంటూ పని చేయనటువంటి ఆయన కేసీఆర్ ఒక్కడే. అంటే ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటూ కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదు, ఆయన ఒక్కడే పనిచేస్తలేడు. ఈయన మాత్రం 24 గంటలు పనిచేస్తూ ఉన్నాడు. ఈయన రేవంత్ రెడ్డి 24 గంటలు పనిచేయడం వల్ల రైతులు నిమ్మలంగా ఉన్నారు, విద్యార్థులు నిమ్మలంగా ఉన్నారు, ఫుడ్ పాయిజన్లు కాకుండా ఉద్యోగులు నిమ్మలంగా ఉన్నారు, వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ వస్తున్నాయి పర్ఫెక్ట్గా. ఎందుకంటే ఈయన 24 గంటలు నిద్రపోకుండా పనిచేస్తూనే ఉన్నాడు ఎప్పుడు. అందుకే ఆ నిద్ర లేకపోవడం వల్ల మొత్తము రూపురేఖలు కూడా మారిపోయినాయి. మొత్తం తెల్లగడ్డం వచ్చేసింది, అన్నం మీద స్ట్రెస్ ఎక్కువ అయిపోయింది, నిద్ర లేదు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ కనపడతా ఉన్నాయి ఈయన ఫేస్ లోపల. సో కాబట్టి ఈయన ఒక్కడే కష్టపడతా ఉన్నాడు బాగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం. కేసీఆర్ అసలు కష్టపడతలేడు, కేసీఆర్ ఏం పట్టించుకోవట్లేడు. ఆ 10 ఏళ్ళు కూడా ఏం పట్టించుకోలే, ఏం డెవలప్ చేయలే తెలంగాణ రాష్ట్రాన్ని. ఇగో ఈయన వచ్చినాకనే తెలంగాణ అనేటువంటి దానికి పేరు పెట్టి, బొడ్డు కోసి పేరు పెట్టి, ఇంకో ఇప్పుడు దానికి జోల పాటలు వాడుకుంటా, లాలి పాటలు వాడుకుంటూ దాన్ని నిద్రపుచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఇది చెప్తందుకన్నా ఉండాలి కదా రేవంత్ రెడ్డి గారు. ఏమన్నా ఇంకా ఎన్ని రోజులు మంది మీద మాటలు చెప్పేసి బతుకుతారు ఇట్లా రాజకీయంలో వెళ్ళదీస్తారు. 15 నెలల నుంచి అంట ఆ చేసిన తప్పులను సరి చేస్తానికి సరిపోయిందంట ఆయనకి. 15 నెలలు కాదు, మీరు ఇలా చెప్పుకుంటూ పోతుంటే మీకు 5 ఏళ్ళు కూడా సరిపోదు. వాళ్ళు తప్పు చేశారనే కదా ప్రజలు వాళ్ళని పక్కన పెట్టిర్రు. మళ్ళా నువ్వు వచ్చి మళ్ళీ గదే ముచ్చట చెప్తే ఇక ప్రజల తీర్పుకి అర్థమే ఉంటుంది, ఏముంటుంది చెప్పండి. రాజకీయాల్లో అత్యంత పనిష్మెంట్ ఏంటిది? ఓడించడమే ప్రజలు ఇచ్చేటువంటి పనిష్మెంట్. దానికంటే పెద్ద పనిష్మెంట్ ఉంటుందా ఇంకా? అది పక్కన పెట్టేసి ఇప్పుడు వచ్చి ఇంకా ఆల ముచ్చటనే చెప్తాం, ఆ పాత పాటనే వాడతాం అంటే ప్రజలేం అమాయకులు కాదు, పిచ్చోళ్ళు ఏం కాదు. జీతభత్యాలు తీసుకోకుండా కేసీఆర్ పనిచేస్తాడు. నువ్వు పనిచేసి ఏం వెలుగబెట్టినావు చెప్పరాదు. ఈ సంవత్సరంన్నర కాలంలో ఈ కార్యక్రమం నేను చేసిన, ఇది నా మార్కు ఏముంది? గప్పాలు గొప్పలు కొట్టుడు, నీ మీడియాలో ప్రచారం చేసుకోవుడు, పిఆర్ స్టంట్లు చేసుకోవుడు, ఈ తప్ప ఇంకేమైనా ఉన్నాయా? ఏమి లేవు కదా. మోడీ ప్రకటించిన నిధులనే అడుగుతున్నావు. ఎందుకు మోడీ ప్రకటించిన నిధులనే అడుగుతున్నావు? తెలంగాణకు రావాల్సిన అన్ని అడుగు. కానీ ఇదంతా మీద ఏంటంటే నువ్వు కొట్టినట్టు చేయాలి, నేను తిట్టినట్టు చేయాలి, నువ్వు కొట్టినట్టు చేయాలి, నేను ఏడ్చినట్టు చేయాలి. ఇగో ఇవన్నీ నడుస్తూ ఉంటుంది కాంగ్రెస్ బీజేపీ మధ్య ఒక మిలాఖత్ వ్యవహారం. తీసుకున్నది ఎంత, ఇచ్చింది ఎంత? 10 ఏళ్లలో తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపైన చర్చకు సిద్ధం. కేంద్రానికి చెల్లించిన పన్నుల కంటే ఎక్కువ నిధులు ఇస్తే కిషన్ రెడ్డికి సన్మానం చేస్తా. గండ పెండరం తొడుగుతా అంట. అంటే గండ పెండరం అంటే కులగణన సర్వే వల్ల బడుగు నేతలకు ఎమ్మెల్సీ సీట్లు, పట్టభద్రుల ఓట్లను బీజేపీకి మళ్లించింది బీఆర్ఎస్ఏ. ఆడిపోయి ప్రచారం చేసి మా ఓటు గెలవకపోయినా ఏం కాదు, నా ముఖ్యమంత్రికి ఏం కాదు, నా ప్రభుత్వానికి ఏం కాదు అని చెప్పింది బీఆర్ఎస్. నువ్వా పట్టభద్రులకు ఆడిపోయి నా గెలవకపోయినా ఏం కాదు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు, మీరేం ఓటేయకుర్రి అని ఒక మాట చెప్తివి. ఇంకొక మాట ఏం చెప్పినావు? మీకు సిలిండర్ వస్తేనే మీరు ఓటేయిర్రి, మీకు రైతు భరోసా వస్తేనే మీకు ఓటేయిర్రి, మీకు ప్రభుత్వ పథకాలు అందితేనే ఓటేయిర్రి అని చెప్పినావు. అయ్యే అంతలేరు కాబట్టి ఎవడు ఓటేయలే, నువ్వు ఓడిపోయినావు. మళ్ళీ బీఆర్ఎస్ ఓట్లు మళ్ళించిందని చెప్పడంలో ఆంతర్యం ఏంటిది? నువ్వు కదా బీజేపీని గెలిపించిందాడా? అంజిరెడ్డిని గెలిపించింది 100కు 100 పాలు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి. ఎవడన్నా పోయి మా అభ్యర్థిని గెలిపియారి, మేము అధికారంలో ఉన్నాం, మీకు పనిచేసి పెడతామని చెప్తారు. కానీ మా ఓటు గెలిచినా గెలవకపోయినా ఒకటే. ఇట్లా ఒక మాట చెప్తివి, మీకు ఇది వస్తేనే ఇయ్యి, అది వస్తేనే ఇయ్యి అంటే వాళ్ళకి ఏది రాలేదు కాబట్టి ఓటేయలేదు మీకు, అందుకే ఓడిపోయారు మీరు. రాష్ట్ర ప్రయోజనాల కోసం 99 సార్లు అయినా ఢిల్లీకి పోతావు సార్. 99 సార్లు పోతావు, 999 సార్లు పోతావు, ఎన్నిసార్లు అయినా పోతావు. నీ ఇంట్లో సొమ్ము అరిగిపోయేది ఉంటే, నీ ఇంట్లో పోయినప్పుడల్లా 1 కోటి రూపాయలు ఆ గల్లపెట్లకి వెళ్ళి, ఆ ఏమంటారు పైసల డబ్బులకి వెళ్ళి తక్కువ ఏడుతుంటే పోకపోదు. ఎందుకంటే ఇది జనం సొమ్ము కదా, జనం కట్టే ట్యాక్సులు కదా, తెలంగాణ ఆస్తి కదా. ఇవి కరిగిరాగా నీకేం అభ్యంతరం లేదా? 99 సార్లు పోతావు, 999 సార్లు పోతావు, ఇంకెన్నిసార్లు అయినా పోతావు. ఇదే కేసీఆర్ గతంలో ఫామ్ హౌస్కు ఆయన వ్యవసాయ క్షేత్రానికి ప్రగతి భవన్కి వస్తే పోతే దీనికి 700 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి అని చెప్పేసి కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ప్రచారం చేసిరి. మరి ఇప్పుడు నీకెంత ఖర్చు అయినాయి? ఒక్కసారి పోయి వస్తే 3 కోట్ల రూపాయలు నువ్వు పెట్టే ఖర్చు, తెలంగాణ ప్రజల సొమ్ము. ఇప్పటికి 39 సార్లు పోయినావు. అంటే 39 సార్లు ఇంటూ 3 కోట్లు, దగ్గర 100 కోట్ల రూపాయలు
అవే ఓడిచిపోయాయి. నీ రాను ఓను ఖర్చులే 100 కోట్లు, రూపాయి 2 రూపాయలు కాదు. మరి ఏం చేసినాం? ఆ పశలతోటి 100 కోట్లతోటి 100 ఊర్లకు మొత్తం రుణమాఫీ చేసి పడేయచ్చు రైతులకి. అదే 100 కోట్లతోటి ఎంతమంది రైతులకు రైతు భరోసా ఇవ్వచ్చు? కొన్ని వేల మందికి ఇవ్వచ్చు. కానీ ఏం చేసినావు నువ్వు? నీ నీ రాకపోకలకు తిరుగులకు ఖర్చు పెట్టుకుంటావు. ఇంకేమంటాడు? 99 సార్లు కాదు 100 సార్లు అయినా పోతా, 39 కాదు 99 సార్లు అయినా ఢిల్లీకి పోతా అని చెప్తా ఉన్నాడు. పో, నేను చివరికి అక్కడిక్కడ చెప్తాందుకే వానికి వస్తావు నువ్వు, ఇంతకు మించి ఇంకేం అనికిరావు. చివరికి తెలంగాణ ప్రజలు కూడా నేను ఎడుకు సాగనంపాలని వాళ్ళకి సాగనంపుతారు. ఇంకా ఈ చిల్లర మాటలే చూడు. స్టేచర్ అంటే రోజు మందు తాగితేనే వస్తుందా? మందు తాగితే రాదు. ఇక నీ గురించి చెప్పాలంటే పెద్ద కథ అవుతుంది మళ్ళీ. అది ఈ చిల్లర మాటలే నేను గా స్థాయికి తీసుకొచ్చుతాయి. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిని ఎట్ట తిట్టకూడదో ఆ రకంగా తిడుతున్నారు ప్రజలు. అరై తొరై కానుంచి లకారాల కానుంచి అదుపు లేకుండా తిడతావు. ఎందుకు తిడతా ఉన్నారు? నీ ఈ చిల్లర మాటల వల్లనే, ఈ చిల్లర మనస్తత్వం వల్లనే. అది తగ్గించుకుంటే జర ముఖ్యమంత్రి ఆ హోదాకి జర గౌరవం ఉంటుంది, అన్నీ ఉంటాయి. లేకపోతే నీ కర్మ ఇంకా ఎక్కువ తిట్టించుకుంటారు. రైతులు బాధపడుతుంటే పైశాచిక ఆనందం పొందుతున్నారు. నిన్న ఏమన్నాడు అంటే, ఇక చూడండి ఒకసారి మొన్న మాట్లాడుతూ, ఇక చూడు, టన్నెల్ కూలితే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు. మరి టన్నెల్ని పోయి బీఆర్ఎస్ వాళ్ళు గడ్డపారలు పెట్టి కూలగొట్టిరా, లేకపోతే తెలంగాణ ప్రజలు పోయి గడ్డపారలు పెట్టి కూలగొట్టిరా? ఎవరు కూలగొట్టిరు సార్ టన్నెల్ని? సిగ్గు అనిపిస్తలేదు అగిట్లా అబద్ధాలు మాట్లాడుతందుకు? టన్నెల్ ఎట్లా కూలింది? దేనికి కూలింది? నీ చేతగాంతనం వల్ల, నీ ఉరుకులాట వల్ల. ఏదైనా పని చేసేటప్పుడు ముందు వెనక 4 సార్లు ఆలోచించి అది ముందుకు పోతే ఏమవుతుంది, ఆగితే ఏమవుతుంది, దాన్ని ఎప్పుడు చేయాలి ఆ పని. ఆడ షియర్ జోన్ ఉందని చెప్పేసి 2019-20లోనే చెప్తే అప్పటి నుంచి వాళ్ళు అది ఏదో ప్రమాదం ఉందని దాన్ని ఆపిర్రాలు. దానికి తోడు ఆ దివాలా తీసిన ఆ కంపెనీ. మీరు అధికారంలోకి రాగానే మా జ్యూస్ మంత్రి చెప్పిండు కదా అని, ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ జిల్లా మంత్రి కదా అని చెప్పేసి మీరు ఉరుకులాడి 15 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పేసి 15 నెలల్లో మీరు చేసింది 6 ఎంత పోయిరయ్యా 13 మీటర్లు ఏమో. మీరు ఆ 13 మీటర్ల పని స్టార్ట్ చేసిన 6 రోజులకి అది కుప్పకూలింది. ఇప్పుడు అందులో 8 మందిని పట్టణం పెట్టుకోరు. ఏదో కేసీఆరే పోయి దాన్ని గడ్డపార పెట్టి కూలగొట్టినట్టు, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీలో పోయి దాన్ని టన్నల్ని కూలగొట్టినట్టు ఇక బయటకు వచ్చి ఇట్లా ప్రచారాలు చేసుడు. ఇంకా చాలా ఆనుమిత్యాలు మాట్లాడండి. చూడండి మీరు. కాళేశ్వరం కూలిపోతే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు, రోడ్డు మీద ప్రమాదం అయితే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు, కాళేశ్వరం కూలిపోతే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు. కాళేశ్వరం కూలిపోలే, కాళేశ్వరాన్ని కూలగొట్టిర్రు. నాకెందుకో మీ మీద డౌట్ అని మొదటి నుంచి చెప్తానే ఉన్నా. మీ మీద, మీ సునీల్ కనుగోలు మీద ఆ మేడిగడ్డ కుంగిపోవడానికి ఏదో ప్రమాదం ఉన్నది, దాని కింద ఏమో ఏసిరీలు కథలు. అది కుంగిపోవడం వెనకాల పెద్ద ఏదో కథ అయితే నడిచింది 100%. లేకపోతే ఎలా కూలిపోతుంది? ఎట్లా కూలిపోతుంది? గోదావరి చరిత్రలోనే అత్యంత ఫ్లడ్ వచ్చింది 2022లో. ఆ ఫ్లడ్ వచ్చినప్పుడు తట్టుకొని నిలబడ్డటువంటి బరాజు ఎట్లా కూలిపోయింది? ఏ రకంగా కూలిపోయింది? ఏ రకంగా కుంగింది? మళ్ళా చెప్పుకుంటా ఉన్నాడు వచ్చి. ఇంకా ఎండకు పంటలు ఎండిపోతే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు. అబ్బా, ఏం తెలివి సార్ మీది. ఎండకు పంటలు ఎండిపోతే రేవంత్ రెడ్డిని తిడుతురు అంట. తెలంగాణ ప్రజలారా, ప్రధానంగా తెలంగాణ రైతులారా, మీరు రేవంత్ రెడ్డి గారి మాటలను ఒకసారి ఆలకించండి. మన పంటలంట రేవంత్ రెడ్డి నీళ్లు మంచిగిస్తున్నాడు, కాలువలల్లా వద్దన్నా ఇస్తున్నాడు, కరెంటు కూడా పోకుండా ఇస్తున్నాడు, మంచి క్వాలిటీ కరెంటు ఇస్తున్నాడు ఆయన. కానీ ఎండలు కొట్టడం వల్లనే మీ పంటలు ఎండిపోతున్నాయంట. రేవంత్ రెడ్డి టైంకు రైతు భరోసా ఇచ్చిండు, మంచిగా మందు యూరియా టైంకు అందుబాటులో పెట్టిండు, చెప్పుల లైన్లు లేవు తెలంగాణలో, మళ్ళీ రైతులు నిలబడు లేదు, పోలీసులు వచ్చింది లేదు, అన్నీ సవ్యంగా చేస్తూ ఉన్నాడు, నీళ్లు మంచిగా ఇస్తూ ఉన్నాడు. కానీ ఎండలే ఎక్కువ కొట్టడం వల్ల పాడిగాను పంటలు ఎండిపోయినాయి అని చెప్తా ఉన్నాడు ఈయన మన ముఖ్యమంత్రి. ఈ తెలివితోటి ముఖ్యమంత్రి అయిండు మనకు. మనం ఇలా అమాయకులమై మనం ఇవాళ తెలంగాణ ప్రజలము ఈయన ఇంకా ముఖ్యమంత్రిగా చూస్తూ ఉన్నాం. ఎండలు ఎక్కువైతే పంటలు ఎండిపోవడం ఏంటంటే ఇంత సిల్లి కాకపోతే, నీళ్లు లేకపోతే పంటలు ఎండిపోతాయి. ఎండలు నువ్వు ఎంత ఎండ కొట్టా పంట ఏమి ఎండిపోదు, దానికి నీళ్లు లేనప్పుడు మాత్రమే పంట ఎండిపోతుంది. ఈ మాత్రం సోయి లేకుండా, ఈ మాత్రం ఇంగితం లేకుండా నువ్వు ముఖ్యమంత్రి అయినవు.
ఇవాళ వీడికి వచ్చి నువ్వు ఏదో సొల్లు పురాణం మాట్లాడుతూ ఉంటే తెలంగాణ ప్రజల దౌర్భాగ్యము, ఆ సొల్లు అంతా నీ తినాల్సి వస్తూ ఉంది. ఎండలు కొడితే ఎండిపోవడం ఏంది పంటలు, మళ్ళీ చెప్తావు కదా నాది కూడా వ్యవసాయ కుటుంబమే ఇది అని చెప్పేసి. మీ ఊరు అట్టనే ఎండిపోతాయా? కొండారెడ్డిపల్లిలో కొండారెడ్డిపల్లిలో కూడా తెలుసు కదా, అలాగే వ్యవసాయం ఉంది కదా. ఎండలు కొడితే పంటలు ఎండిపోతాయా, నీళ్ళు లేకపోతే పంటలు ఎండిపోతాయా? మీరే చెప్పాలి. నన్ను తిట్టడం కోసం మీ పైశాచిక ఆనందం మంచిదా అని బీఆర్ఎస్ వాళ్ళు నేను అడుగుతున్నా. అవు ఎవరు తిడతారు సార్ ఉట్టిగా? దేని తిడతారు చెప్పండి? బీఆర్ఎస్ వాళ్ళు తిడుతురా, ప్రజలు తిడుతురా? బయటకు పోతే తుప్ప తుప్ప ఊంచుతురు, తిట్టుడు కాదు, తుప్ప తుప్ప ఊంచుతున్నారు. తిట్టుడు చాలా చిన్న పదం మీ విషయంలో. బూతులు ఊరాల్లో ఉండేటోళ్ళకి కొంత మంచి మంచి పదాలే వస్తాయి, ముసలోళ్ళకి జర మోటుగా మాట్లాడతారు, వాళ్ళు నాటుగా మాట్లాడతారు. ఆ మాటలు వింటే ఇంకోటి అయితే అసలు ఈ అమ్మ ఏంద్రా ఈ బతుకు అని అనిపిస్తుండ్రి. కానీ మీరు మరి అవన్నీ ఏమి లేనట్టుంది, మొత్తం వదిలిపెట్టినట్టుంది. కానీ అందుకే మీరు మంచిగా నిమ్మలంగా అన్ని ఈడంగా వదిలేస్తూ ఉన్నారు. తిట్టడం అంటే పైశాచిక ఆనందం అంట. ఏళ్ళు ఏతిరి దోసుకుంటుంది, 10 నెలలు కూడా కాలేదు, అప్పుడే ఈ ఏడుపులు పెడబొబ్బలేంది ప్రజలు. ఎన్నికలు ఏమంటారు నీకు అదే పోయింది అనుకున్నాం, కానీ మొత్తానికి కూడా నాలెడ్జ్ పోయింది, ఆ బుర్ర కూడా పనిచేయకుండా అయినట్టుంది రేవంత్ రెడ్డికి. 10 నెలలు కూడా కాలేదంట. లెక్క పెట్టుకుందామా సార్? డిసెంబర్ 2023 డిసెంబరు 7 తారీఖు నాడు మీ ప్రభుత్వం ఏర్పడ్డది. మీరు ప్రమాణ స్వీకారం చేశారు, గుర్తుకుందో లేదో డేటు నేను గుర్తు చేస్తున్నా. మరి 10 నెలలు అయ్యిందా కాలేదా ఇప్పుడు చెప్పాలి. 10 నెలలు అయ్యిందా కాలేదా? 2023 మీకు రాసి చూపిస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ ఓవరాల్గా లెక్క చెప్పినా కానీ మర్చిపోతారు. 2023 డిసెంబర్లో మీరు అధికారంలోకి వచ్చారు, 7 తారీఖు నాడు వచ్చారు అధికారంలోకి. 7 తారీఖు నాడు మీ ప్రభుత్వం ఏర్పడ్డది. డిసెంబర్ 2024లో 12 నెలలు ఉంటే ఈ 12 నెలలు అయిపోయే. 2025లో జనవరి అయిపోయే, ఫిబ్రవరి అయిపోయే, ఇప్పుడు మార్చి నడుస్తూ ఉన్నది. ఎన్ని నెలలు అయింది సార్? ఇదొక నెల, ఇదొక నెల, ఎన్ని అయింది? 13 నెలలు. ఇప్పుడు ఇదొకటి ప్లస్ 2 నెలలు, 15 నెలలు అయిపోయి 16వ నెల నడుస్తూ ఉంది సార్. 16వ నెల నడుస్తూ ఉంది, సంవత్సరంన్నర కాలం అయిపోయింది. ఇంకా 10 నెలలు కాలేదన్నట్టు చెప్పుకుంటారు మీరు. మతి స్థిమితం చక్కగానే ఉన్నదా మీకు? 10 నెలలు కాలేదు కాదు, మొత్తము 100% అయితే ఇది 4 భాగాలుగా చేసుకుంటే ఈ పార్ట్ అయిపోయింది, ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది ఈ పార్ట్. ఇంకా నీకు మిగిలింది 3.5 సంవత్సరాలు మాత్రమే. 5 సంవత్సరాలల్లా సంవత్సరంన్నర నీకు సంవత్సరంన్నర అంటే మళ్ళీ అట్లా కూడా 6 అవుతాయి. నీకు ఆల్రెడీ ఒక పార్ట్ అయిపోయింది, 25% అయిపోయింది పాలనలో, ఆ కాలం అయిపోయింది. ఇంకా మిగిలింది కేవలము 3.5 సంవత్సరాలు మాత్రమే. ఈ 3.5 సంవత్సరాలలో నువ్వు ఏం చేసినా 3 ఏళ్లలోనే పనిచేయాలి. మిగతా ఏవైతే ఉన్నాయో మిగతా 5 నెలలు 6 నెలలు అవి ఎన్నికలకే అయిపోతుంది. నువ్వు ఏం చేయడానికి ఉండదు, పని కూడా చేయడానికి ఉండదు. ఆల్రెడీ కాలం అరిగిపోతూనే ఉంది ఐస్ గడ్డ లెక్క. ఇంకా నేను 10 నెలలే వచ్చి ఇంకా ఇప్పుడే నేను పాలు తాగడం నేర్చుకుంటున్నా, ఇప్పుడే నేను కుర్చీలో కూర్చోవడం నేర్చుకుంటున్నా, కాలు బిందెలు ఏడున్నాయి, లంకె బిందెలు ఏడున్నాయి, ఇవి దోసుకోవడానికి చూస్తా ఉన్నా. ఇక గీ ముచ్చట్లే చెప్పుర్రు. ఇక చచ్చిపోతుంటే బాధతో ప్రభుత్వానికి అండగా నిలబడాలి. ప్రజలకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనందరం కలిసి కట్టుగా ఆదుకోవడానికి ఆలోచన చేయాలి. ప్రజా సమస్యల్ని 10 ఏళ్ల పరిపాలన అనుభవం ఉన్న మీరు మాకు సూచన చేయాలి. ఎవరికి ఇవ్వాలి సూచన? ఎవరికి ఇవ్వాలండి? మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో మరి వీడికి హరీష్ రావు వచ్చి ఆ టన్నెల్ దగ్గరకు వచ్చినప్పుడు మేము హరీష్ రావుని కలుస్తాము, కొంత నా అనుభవం ఉన్నది, నేను అదే ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన, ఒకసారి పోయి కలిసి చెప్పొస్తా అంటే అక్కడ పోలీసు వాళ్ళు ఓనియాలి. ఇదే విషయాన్ని మీడియా మిత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడిగితే ఆయనేది నాకు చెప్పేది నాకు మస్తు అనుభవం ఉంది, గాలి చెప్తే ఈయన స్టేజ్లో మేము లేము, ఆయన కంటే తోపులు పనిచేస్తూ ఉన్నారు లోపల టన్నెల్లో అని చెప్పిండు. నువ్వేమో నాకు చెప్పు అని నువ్వు చెప్తా ఉన్నావు. ఇట్లా కాంగ్రెస్ వాళ్ళది ఎవరి మాట అలదనమాట. ఈరోజు నీళ్ళ సమస్య వచ్చినా, కరెంటు సమస్య వచ్చినా, ప్రాజెక్టుల ప్రమాదం వచ్చినా మీ అనుభవాన్ని ఉపయోగించి ప్రభుత్వానికి సూచన చేయాలి తప్ప మీ పైశాచిక ఆనందం తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదు.
అట్లా మన దానికి వస్తే కానీ అర్థం కాదనమాట. బీఆర్ఎస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటిది ప్రాజెక్టు జల ప్రమాదం జరిగితే ఆ రోజు మరి బీఆర్ఎస్ పార్టీ తప్పు చేసింది, బీఆర్ఎస్ పార్టీ చక్కగా గట్టలేదని చెప్పేసి ఆరోపణ చేశారు. ఇదే బీఆర్ఎస్ పార్టీ కేంద్రం నుంచి రూపాయి నిధులు వస్తలేవు ఇవ్వండి అని చెప్పేసి బీజేపీ కొట్లాడుతూ ఉంటే ఇదే కాంగ్రెస్ పార్టీ బెల్లం కొట్టే రాయలేక సైలెంట్గా ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలన్నీ 10 ఏళ్లకెళ్ళి వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. రేవంత్ రెడ్డి రాష్ట్రానికి మోడీ ఏమి ఇస్తలేడు మనయే తీసుకుంటాడు కానీ మనకేమి ఇస్తలేడు అని. ఆ రోజు కాంగ్రెస్ అనుకూల పత్రికలు కానీ ఈ కమ్మ సామాజిక వర్గం మీడియా కానీ ఎవరు కూడా దాని మీద ఫోకస్ చేసి మాట్లాడలేదు. ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు, ఇప్పుడు ఏదో బీజేపీ మీద యుద్ధం చేస్తున్నట్టుగా ఇప్పుడు రాస్తూ ఉన్నారు. ఇది కథ అన్నమాట. ఇంకా పైశాచిక ఆనందం పొందినోడు ఎవడు బాగుపడ్డోడు ఎప్పుడు. అదే నీ గురించి మాత్రం నువ్వు చెప్పుకున్నావు, మంచిగా చెప్పుకున్నావు. లాస్ట్లో రేవంత్ రెడ్డి గురించి బాగా చెప్పుకున్నాడు లాస్ట్లో.